హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్. ఈ వీడియోలో క్యాబేజీ పకోడీ హోమ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కర్రీస్ పాయింట్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఫంక్షన్స్లో మనము ఫుడ్ తినేటప్పుడు ఇలాంటి ఫ్రైని చూస్తూ ఉంటాము. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కానీ దాంట్లో కలర్ వేస్తారు. కలర్ వేయకుండా ఎంతో టేస్టీగా హోమ్లోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఎటువంటి కలర్స్ యూస్ చేసుకోకుండా ఎంతో టేస్టీగా ఈ క్యాబేజీ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాబేజీని సన్నగా ఇలా పొడవుగా తరుక్కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి. మనం కలర్ ఏమీ యూస్ చేయట్లేదు కాబట్టి పసుపు వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ కలర్గా ఉంటుంది. క్యాబేజీ పకోడీ అనగానే మనకి కార్న్ఫ్లో యూస్ చేస్తాం అనుకుంటారు. కార్న్ఫ్లో కాకుండా రైస్ ఫ్లోతో కూడా మనము ఈ క్యాబేజీ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాబేజీ పకోడీ హాఫ్ తీసుకుంటే శనగపిండి దాంట్లో హాఫ్ తీసుకోవాలండి. అంటే మనం ఒక హాఫ్ కప్పు రైస్ ఫ్లో తీసుకుంటే దాంట్లో సగం అంటే పావు కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారము, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కారం వద్దు అనుకున్న వాళ్ళు ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుని అంటే ఇంకొంచెం ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీని మనం కొంచెం ప్రెస్ చేస్తూ కలిపితే ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఆ క్యాబేజీలో వచ్చే వాటరే సరిపోతుంది. ఇంకా కొంచెం ముద్ద అవ్వలేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి పిండి అనేది క్యాబేజీకి పట్టాలి, అందుకని ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ కొంచెం డ్రై అవ్వకుండా ఫ్రెష్గా ఉంటే మాత్రం క్యాబేజీలో వచ్చే వాటరే సరిపోతుంది. మీకు ఇంకా దీంట్లో కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. పెద్ద పెద్దవి వేసుకున్నామంటే పైన క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల జ్యూసీగా మెత్తగా ఉంటుంది. చిన్న చిన్నవి వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. మనకి కర్రీస్ పాయింట్లో వచ్చే పకోడీ కార్న్ఫ్లో వేస్తారు. అలాగే కొంచెం టేస్టీగా ఉండడానికి టేస్టీ సాల్ట్ అండ్ కలర్ కూడా వేస్తారండి. క్యాబేజీ పకోడీ పప్పు, సాంబారు చేసినప్పుడు సైడ్ డిష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్లో పప్పు, సాంబారు ఇలాంటివి పెట్టినప్పుడు ఇష్టంగా తినరు కదా. ఇలా క్యాబేజీ పకోడీ కానీ గోబీ కానీ చేసి సైడ్ డిష్గా పెట్టండి, బాక్స్ మొత్తం ఖాళీ అయ్యి వస్తుంది. ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. కదిపామంటే మనకి మొత్తం విడివిడిగా వచ్చేస్తుంది, ఎందుకంటే వాటర్ ఎక్కువగా యూజ్ చేయలేదు కాబట్టి. ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 minutes అలా లీవ్ చేసేసి తర్వాత కదుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే క్యాబేజీ పిండి నుండి విడిపోదు. ఇది మెయిన్ టిప్ అండి. ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకండి. మనకి మంచి కలర్ అంటే పకోడీలు ఎలా వస్తాయో అలా ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి మనం ఫైనల్గా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ముందే కారము, సాల్ట్ అన్నీ కలుపుకున్నాం కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు. టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ పకోడీ రెసిపీ మీకు నచ్చింది కదా. నచ్చితే మన ఛానల్ అమ్ము కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.